బీఆర్కే న్యూస్ నేను యమున. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ఒకరి ఉరి ఇక 7గురికి జీవిత ఖైదు విధించింది. 6 ఏళ్లకు పైగా కోర్టు విచారణ సాగింది. కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడిన సుభాష్ శర్మకు ఉరిశిక్ష పడింది. హత్య కుట్రలో భాగమైన మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఒక చిన్న తొందరపాటు కొన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఒక మనిషి ప్రాణం పోయింది, మరో 8 జీవితాలకు అర్థం లేకుండా పోయింది. ఈ మొత్తం ఉదంతంలో తప్పు ఎవరిది? కుమార్తెపై తండ్రి అమితమైన ప్రేమ తప్ప? ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించడం తప్ప? అసలు కూతురు ఇష్టాన్ని తండ్రి గౌరవించి ఉంటే ఇంత జరిగేదా? స్కూల్ వయసులోనే ప్రేమ పేరుతో జంటగా మారడం సరైనదా? పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? ప్రణయ్ హత్యకు అందరూ బాధ్యులు కాదా? ఇప్పుడు ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఇక ఇదే అంశంపై మనతో పాటు చర్చకు సిద్ధమయ్యారు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు లైన్లో ఉన్నారు. రైట్ గోపాల్ గారు, నమస్తే సార్. సార్ కారణం ఏదైనా కావచ్చు కానీ ఒక ఫ్యామిలీ తమ బిడ్డను పోగొట్టుకుంది. ఇప్పుడు ఒక భార్యకి భర్త లేడు, ఒక బిడ్డకి తండ్రి లేడు, ఒక తల్లిదండ్రులకి ఇంటి పెద్ద కొడుకు లేడు. ఇంకా మిగిలిన 8 జీవితాలకు అర్థం లేకుండా పోయింది. క్షణికావేశంలో చేసిన తప్పని చెప్పొచ్చా, లేదంటే ఇది ప్రేమ వలన జరిగిన తప్పనిపోవచ్చా? ఎన్ని రకాలుగా ఆలోచించినా ఒక నిండు జీవితం బలైపోయింది. ఎంతో ఫ్యూచర్ ఉన్న ఒక నిండు జీవితం బలైపోయింది. కొన్ని జీవితాలు అర్థవ్యర్థంగా మారిపోయాయి. దీనిపైన మీ స్పందన ఏంటి? అసలు తప్పు ఎవరిదని అనుకోవచ్చు? ఇందులో తప్పులు చూసే ముందు ఈ మధ్య ఏమైందంటే ఈ ఎలక్ట్రానిక్ వచ్చి కంప్యూటర్స్ అనుకోండి, లేకపోతే సోషల్ మీడియా అనుకోండి, వీటన్నిటి వల్ల చిన్న పిల్లలమ్మ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు వాటి మీద ప్రభావితం అయిపోయి ఇదే మన లైఫ్ అనే విధంగా ప్రవర్తించి పెద్దలు చెప్పినా కూడా వినకుండా, అరే లవ్ మ్యారేజ్ చేసుకోండి తప్పులేదు, కానీ కన్సెంట్ తీసుకోండి, ఇరుపక్షాల వాళ్ళ కన్సెంట్ చేసుకొని ఉంటే అది వేరేగా ఉండేది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని అది అనర్థాలకు దారితీస్తుంది. మనం ఇంతకుముందు అనేక కేసులు చూసాం, ఇట్లాంటి చాలా కేసులు చూసాం ఇదివరకు కూడా. అంటే మాకు కోర్టులలో చాలా కేసులు చూస్తుంటాం లాస్ట్ 40 years నుంచి. బట్ ఇంత సెన్సేషనల్ మర్డర్ కేసు అనేది వెరీ రేర్గా జరుగుతాయి. అంటే పరువు హత్యలు అనుకోండి, ఇప్పుడు మనకు పరువు హత్యలు జనరల్గా హర్యానా, పంజాబ్లో ఎక్కువ చూస్తుంటాం. కానీ ఇక్కడ తెలంగాణలో కూడా ఆ పరువు హత్యలు బహుశా ఇది 2వ 3వదో అనుకోవచ్చు ఇది. ఎందుకంటే వీళ్ళది ఒక కులము, వీళ్ళది ఉన్నత కులము, ఆ అబ్బాయి వాళ్ళదేదో ఇంకో తక్కువ కులము అని ఆ అమ్మాయి తండ్రి కూతురు మీద ఉన్నటువంటి అవ్యాజమైన ప్రేమతోని ఈ విధంగా పాల్పడటము, అది కూడా క్షణికావేశమే. తండ్రికి కూతురు మీద ప్రేమ ఉండటం వేరు, అది దాన్ని కోపం పెంచుకొని ఇప్పుడు చంపేశారు. ఏమైంది అక్కడ? ఆ అబ్బాయి చనిపోయినాడు. 1 year లోపల ఈ అమ్మాయి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా ఏం మిగిలింది ఆ కుటుంబంలో? ఎవరు సంతోషకున్నారు? సో ఇవన్నీ కూడా పిల్లలు ఆలోచించాలి, పెద్దలతోని చర్చించాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఒక విధంగా మంచి జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే అమితమైన ప్రేమ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు, పిల్లలు పెద్దల మాటలు వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, కుటుంబ పెద్దల మాట వినకుండా, సొసైటీలో ఎవరి మాట వినకుండా ఇట్లాంటి క్షణికావేశంలో ఈ విధంగా జరుగుతాయి. అయితే లీగల్గా మనకు చూస్తే చెప్పాలా? లీగల్గా కూడా రైట్ సార్, చెప్పండి. హలో సార్ చెప్పండి. లీగల్ అంశాలు అంటే నాకు చెప్పింది ఏంటంటే ఆయన లీగల్ అంశాలు ఇందులో ఏంటంటే ఎవరికైనా ఒక కేసులో సెంటెన్స్ మరణశిక్ష విధించాలి అంటే అందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. సిఆర్పిసి 354(3) ఏం చెప్తుందంటే, సిఆర్పిసిలో రీజన్స్ మెన్షన్ చేయాలి జడ్జి గారు, ఎందుకు నేను ఈ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తున్నాను అనేది రీజన్స్ మెన్షన్ చేసి 354(3) కింద రీజన్స్ మెన్షన్ చేసిన తర్వాత సెంటెన్స్ అనౌన్స్ చేస్తారు. 354(5)లో సబ్ క్లాస్ 5, 354 సబ్ క్లాస్ 5లో ఆ సెంటెన్స్ అనేది డెత్ సెంటెన్స్. ఏమంటారంటే ది
the accused is hanged by the neck until death. అంటే ఆ మనిషి చనిపోయేదాకా ఉరి తీయండి, అంటే ఆ ఊపిరి ఆగే వరకు ఆ తాడు ఉరితాడు వేసి ఉరితాడు బిగించి చచ్చే వరకు చూడాలా అని అందులో రాస్తారు. దట్ ఈస్ డెత్ సెంటెన్స్. అయితే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లోనే ఈ డెత్ సెంటెన్స్ ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు కానీ మన కాన్స్టిట్యూషన్ కానీ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా మన దేశంలో 539 డెత్ సెంటెన్సెస్ పెండింగ్ ఉన్నాయి వివిధ జిల్లా కోర్టులలో, వివిధ హైకోర్టులలో, సుప్రీంకోర్టులో కూడా. అయితే లేటెస్ట్గా జరిగిన ఉరిశిక్ష ఏదంటే నిర్భయ రేప్ కేసు, మర్డర్ కేసు జరిగింది ఢిల్లీలో, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా ఏళ్ళైంది. ఆ నిర్భయ కేసులో మటుకు 2020లో నలుగురిని వాళ్ళు ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేసినందుకు తీహార్ జైల్లో 2020 మార్చిలో వాళ్ళని ఉరిశిక్ష విధించారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే 2020 నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క కేసులో కూడా ఉరిశిక్ష అనేది పడలేదు. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి 539 కేసులు ఉరిశిక్ష పడి వాటి కన్ఫర్మేషన్ కోసం పెండింగ్ ఉంది. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అమ్మా, ఒక జిల్లా కోర్టులో ఎవరికైనా ఉరిశిక్ష పడితే ఆ ఉరిశిక్షని హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి. ఈ జిల్లా కోర్టు ఉరిశిక్ష వేయంగానే జైలుకు తీసుకెళ్లి ఉరి వేయరు. ఆ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి, ఎస్ ఈ జిల్లా కోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు సబబైందే, మేము కూడా అన్ని పూర్వాపర్వాలు పరిశీలించి అన్ని ఎవిడెన్సెస్ అన్ని కూడా పరిశీలించి ఈ ఉరిశిక్షని మేము కన్ఫర్మ్ చేస్తున్నాము అని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. రైట్ సార్, ఒక ప్రశ్న సార్, అంటే ఇప్పుడు సెషన్స్ కోర్ట్ ఈ తీర్పునిచ్చింది కదా, మరి హైకోర్టులో నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశాలు ఉంటాయా? అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఖచ్చితంగా జైల్లో ఉండే అతను అప్పీల్ వేసుకోవచ్చు. ఎవరికైతే ఉరిశిక్ష పడ్డదో, ఎవరికైతే జీవిత ఖైదు పడ్డదో వాళ్ళకి ఒక రైట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లోనే. వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ పోవచ్చు. ఆ అప్పీల్ పోయి కన్విక్షన్ అప్పీల్ అంటారు దాన్ని. కన్విక్షన్ అప్పీల్లో బెయిల్ కూడా అడగచ్చు. బట్ లైఫ్ సెంటెన్స్లో ఈ డెత్ పెనాల్టీలో బెయిల్ అంత తొందరగా కోర్టులు ఇవ్వవు. ఫస్ట్ ఏమో హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి, సెకండ్ వీళ్ళకి కన్విక్టెడ్ వాళ్ళకి అప్పీల్ వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్పీల్లో హైకోర్టు కూడా కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ ఈ ముద్దాయిలకి ఎవరైతే కన్విక్టెడ్ ఉంటారో, జైల్లో ఉంటారో, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. రైట్ సార్, అంటే మనం కొన్ని తీర్పు తర్వాత. రైట్ సార్, గోపాల్ సార్, యాక్చువల్లీ మనం ఇందాక కొన్ని విజువల్స్ చూసాము. అంటే తీర్పునిచ్చిన తర్వాత, సెషన్ కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కోర్టు ప్రాంగణంలో A6 శ్రవణ్ ఉన్నాడు, అంటే మారుతిరావు తమ్ముడు అయిన ముద్దాయి ఉన్నాడు కదా, తన భార్య పిల్లలు కూడా అక్కడ ఆ ప్రాంగణంలో కొద్దిగా కన్నీరు మున్నీరు అయ్యారు. ఎందుకంటే మమ్మల్ని గతంలో బెదిరించి ఒక బ్లాక్ పేపర్ పైన కొన్ని సంతకాలు తీసుకొని బెదిరించి మమ్మల్ని బయటకు ఇక మేము నిరూపించుకోలేకుండా చేశారు, కావాలని మమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా జీవిత ఖైదు శిక్ష వేయించారు, మొత్తం అమృతానే చేసిందని కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించారు. అయితే సుప్రీంకోర్టు కావచ్చు, దీనిపై హైకోర్టుకు కూడా వెళ్ళి మళ్ళీ అంటే ఈ కేసు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు కొనసాగుతూ ఉండగా మళ్ళీ లాస్ట్కి వేరే నిర్ణయం, అంటే హైకోర్టు నుంచి వేరే తీర్పు వస్తే దాన్ని ఎలా చూడొచ్చు మనం? జనరల్గా అట్లా ఉండదు, కానీ వీళ్ళకి అప్పీల్లో మటుకు మళ్ళీ చెప్పుకునే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే వీళ్ళు ఉన్నారో, కన్విక్టెడ్ ఉన్నారో, వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ చెప్పుకోవచ్చు. ఏదైతే సెషన్స్ కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా జరగలేదు అని వాళ్ళు అక్కడ హైకోర్టులో చెప్పచ్చు. చెప్పాలంటే వాళ్ళకి దానికి సంబంధించిన మళ్ళా ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే, అంటే దాన్ని అడిషనల్ ఎవిడెన్స్ అంటారు, అడిషనల్ ఎవిడెన్స్ని పెట్టి హైకోర్టు ముందర వాదించవచ్చు. అప్పుడు కోర్టు కనుక ఎస్ వీళ్ళు చెప్పేది కరెక్టే అనుకుంటే ఆ రికార్డ్ అంతా తెప్పించి మళ్ళీ ఫ్రెష్ ట్రయల్కి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదనంటే ఆ హైకోర్టు వాళ్ళే మరణ శిక్షని తగ్గించి లైఫ్ సెంటెన్స్ కూడా చేయొచ్చు. అవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఈ ముద్దాయిలు జైల్లో ఉన్నవాళ్ళు ప్రూవ్ చేయగలగాలి హైకోర్టులో. చిన్న కోర్టు అంటే జిల్లా కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మేం చెప్పే మాటలు వినిపించుకోలేదు, వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పి వాళ్ళు కనుక ప్రూవ్ చేయగలిగితే
ఇప్పుడు మీరు అన్నట్టు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే మరణ శిక్షను కన్ఫర్మ్ చేసే అవకాశమే ఉంటుంది. అయితే వీళ్ళు సుప్రీంకోర్టు పోయిన తర్వాత మటుకు అక్కడ కూడా కన్ఫర్మ్ అయితే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర మెరసీ పిటిషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మెరసీ పిటిషన్లే ఒక 200 మెరసీ పిటిషన్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నాయి మన దేశంలో. సో ఇది ప్రాసెస్ అమ్మ, ఓ 10 ఏళ్ళు జరుగుతుంది. ఈ ఉరిశిక్ష వేయంగానే జిల్లా కోర్టు హైకోర్టు చెప్పంగానే వెంటనే ఉరిశిక్ష పడిపోదు. ఓ 4-5 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ ట్రయల్ అయిపోయి హైకోర్టులో నిర్ణయం వచ్చి మళ్ళీ వాళ్ళకి అప్పీల్ పోవడానికి సుప్రీంకోర్టు టైం ఉంటుంది, మళ్ళీ అక్కడ ఒక 4-5 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెరసీ పిటిషను. సో ఇవన్నీ ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. బట్ జనరల్గా మీరు అడిగిన దానికి తీర్పు మారవచ్చా అంటే, ఒకవేళ గనక ఈ జైల్లో ఉన్న ముద్దాయిలు ప్రభావితం చేసే విధంగా ఎవిడెన్స్ కనుక చూపిస్తే దెన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ చేంజ్ ఇన్ జడ్జ్మెంట్ వర్డిక్ట్. సార్ ఇంకొక ఛాన్స్ అంటే ఇక్కడ ఇప్పుడు ముద్దాయి శ్రవణ్ కావచ్చు, వేరే ముద్దాయిలు కావచ్చు, బయటకు రావడానికి ఇంకొక ఛాన్స్ ఏ విధంగా ఉంది? ఇందాక మీరు అన్నారు మెర్సీ పిటిషన్లు ఆల్రెడీ 200 పెండింగ్లో ఉన్నాయని. ఈ క్షమాభిక్ష ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇటు అమృత సైడ్ నుంచి కానీ, అలాగే మృతుడు ప్రణయ్ ఉన్నాడు కదా, ప్రణయ్ ఫ్యామిలీ నుంచి కానీ క్షమాభిక్ష పెడితే వీళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ అదొకటి ఉందా? లేదు లేదు, వాళ్ళకేం అవకాశం లేదు, అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టేశారు, వాళ్ళ రోల్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళు అన్ని ఎవిడెన్స్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మీద, వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్ల మీదనే కదా లోయర్ కోర్టులో, సెషన్స్ కోర్ట్, నల్గొండ సెషన్స్ కోర్టులో శిక్ష పడ్డది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ అధికారం కోల్పోతారు, ఇంకా వాళ్ళకు ఉండదు సార్ క్షమాభిక్ష పెట్టండి అని అడిగే హక్కు ఉండదు వాళ్ళకి. ఓకే, ఎవరికి ఉండదు. ఆ కూతురు మారుతిరావు కూతురుకు ఉండదు, వాళ్ళ తమ్ముళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు, కంప్లైంట్స్కి ఉండదు. ఇది కేవలం హైకోర్టుకే ఉంటుంది పవర్స్. వాళ్ళు మళ్ళీ ఎవిడెన్స్ అంతా పూర్వాపరాలు పరిశీలించి నిజంగా కూడా డెత్ సెంటెన్స్ ఏదైతే కరెక్ట్గానే జడ్జిమెంట్ ఇచ్చారు అని హైకోర్టు భావిస్తేనే వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. క్షమాభిక్ష అనేది ఉండదు అసలు. వాళ్ళకి డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఒకవేళ డబ్బులు లేక సుప్రీంకోర్టు పోకపోతే దానికి అప్పీల్ పీరియడ్ ఉంటుంది. SLP వేసుకోవచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ బిఫోర్ సుప్రీంకోర్టు. అక్కడ ఆ పీరియడ్ లోపల వేసుకోకపోతే అప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ మీద 30 days లోపల ఉరిశిక్ష వేస్తారు. అది రైట్. అయితే ఇక్కడ పోలీసులు కూడా చెప్పారు, ఎందుకంటే ఛార్జ్ షీట్ వేయడానికి 9 నెలల టైం తీసుకున్నాం, ఎందుకంటే ఇది పెద్ద కేసు, చాలా మంది ఉన్నారు, అంటే మృతుడి ఈ మర్డర్ కేసులో చాలా మంది నిందితులు ఉన్నారు కాబట్టి చాలా టైం తీసుకొని ఛార్జ్ షీట్ వేసాం. ఛార్జ్ షీట్లో అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి అంత టైం తీసుకొని వేసాం, ఎక్కడ తప్పులు జరగలేదు, లోపాలు ఏమీ లేవని క్లియర్గా చెప్పారు కదా. అదే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక మర్డర్ కేసులో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలని రూల్స్ చెప్తాయి. కానీ పెద్ద కేసు చిన్న కేసు అని కాదు. పోలీసు వాళ్ళకి ఇది ఒకటే పని ఉండదు కదా, అనేక కేసులు ఉంటాయి. వాళ్ళు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయాలంటే చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. కాబట్టి ఆ 9 నెలల సమయం పట్టి ఉండొచ్చు, అందులో తప్పేం లేదు. కానీ వాళ్ళు ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి చాలా పకడ్బందీగా ఆ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే విట్నెస్లు ఇచ్చారో ఛార్జ్ షీట్లో ఉన్న విట్నెస్లు అందరూ కూడా కోర్టుకు వచ్చి చెప్పాలా. వాళ్ళు పోలీసుల ముందే చెప్పిందే కోర్టులో కూడా వచ్చి చెప్పాలా. అప్పుడే ఆ ఎవిడెన్స్ని వీళ్ళు కన్సిడర్ చేస్తారు కోర్టులో, జిల్లా కోర్టులో. సో ఇక్కడ ఎవ్వరు కూడా విట్నెస్లు ఎవ్వరు కూడా హాస్టైల్ కాలేదు, అంటే ఎదురు తిరగలేదు, ప్రాసిక్యూషన్కి ఎదురు తిరగలేదు ఇక్కడ. కాబట్టే వాళ్ళకి ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ విట్నెస్లతోని ఫుల్ ప్రూఫ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కాబట్టే పోలీసులు చాలా పకడ్బందీగా కేసు తయారు చేశారు. కాబట్టే వాళ్ళకి ఇందులో ఉరిశిక్ష పడ్డది, మిగతా వాళ్ళకి లైఫ్ సెంటెన్స్ పడ్డది. ఆ విధంగా చూడాలి. రైట్ సార్, ముందుగా మీరు అన్నారు, అంటే మనం చర్చ స్టార్ట్ చేసినప్పుడు అన్నారు
ఇక స్కూల్ వయసులోనే అంటే 9th క్లాస్లోనే మేము లవ్ చేసుకున్నామని వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి మేము ఇంట్లో ఒప్పించడానికి ట్రై చేసాం, కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతోనే మేము పెళ్లి చేసుకున్నాం అన్నారు. పెళ్లి చేసుకున్నాక కూడా వాళ్ళని రెచ్చగొట్టడానికే కావాలని అక్కడ గ్రాండ్గా మిర్యాలగూడలోనే గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాం అన్నారు. అక్కడే ఉంటున్నామన్నారు. చాలా మంది బయటికి వెళ్ళమని చెప్పినా కూడా మేము అక్కడే ఉన్నాము అని అన్నారు. కాకపోతే కొందరు ఏమన్నారంటే వీళ్ళని మారుతిరావుని రెచ్చగొట్టడానికి, ఆయన పరువు మర్యాదలు తీయడానికి అక్కడ ఉన్నారు, ఇలా చేయకపోయినా బాగుండేది, బయటికి వెళ్ళిపోయినా బ్రతికుండేవాళ్ళు అని అన్నారు. అసలు ఇక్కడ అమృతది తప్పుని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే ఇవన్నీ కూడా మనం ఏదో సోషల్ మీడియాలో లేకపోతే సొసైటీలో చర్చ చేసుకోవటానికే పనికొస్తుంది. ఒకసారి జరిగిపోయింది మర్డరు, ఆ అమ్మాయి రెచ్చగొట్టిందా, ఇంకెవరో బయట వాళ్ళు రెచ్చగొట్టారా, ఇవన్నీ కోర్టుకు సంబంధం ఉండదు. మనం సోషల్గా చర్చించుకోవటానికి లేకపోతే టీవీలలో మాట్లాడుకోవటానికి పనికొస్తాయి, కానీ కోర్టులు అవన్నీ ఏం చూడవు. బట్ తప్పు ఎవరిదైనా, ఒక పెద్ద నేరం జరిగిపోయింది, అమాయకమైనటువంటి ఒక అబ్బాయి చనిపోయినాడు, వాళ్ళ తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. ఇక ఇంతకన్నా పాపం ఇంకేం పాపం, వాళ్ళకున్న శిక్ష ఏంటి? ఆ అమ్మాయి తండ్రిని కోల్పోయింది, వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని కోల్పోయినాడు, యంగ్ కొడుకుని. పెళ్లి చేసుకున్న నెలకో 2 నెలలకో చంపేశారు. సో ఇవన్నీ కూడా సామాజిక రుగ్మతలమ్మ. ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఇందులో కూడా ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి తండ్రికి కూడా అతను ఏదో ప్లాన్ చేసి ఎవరికో డబ్బులు ఇచ్చి, మనం చూసాం, నాకు గుర్తుంది ఇప్పటికి 5-6 ఏళ్ల కింద వాళ్ళ అబ్బాయి వెళ్తుంటే, గుడిలోకో ఎక్కడికో వెళ్తుంటే, స్కూల్కో వెళ్తుంటే వెనక నుంచి వచ్చి వేట కొడవళ్ళు పెట్టి చంపేశారు అతన్ని. ఎంత దుర్మార్గం అది! ఎంత కర్కసత్వం ఉంటే ఆ తండ్రికి ఆ విధంగా ఆ అబ్బాయిని చంపమని చెప్పి సుపారీ ఇచ్చి డబ్బులు ఇచ్చి చంపటం అనేది కూడా ఇది ఈ ప్రస్తుత సమాజంలో అది వాంఛనీయం కాదు. చాలా ఘోరమైన తప్పు చేశాడు ఆ పిల్ల తండ్రి కూడా. చంపటం ఏంటండి? ఒకళ్ళని కూర్చొని మాట్లాడండి, సెటిల్ చేయండి. మీకు అంత ఇది ఉంటే మీ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోండి 6 నెలలు, లేకపోతే డైవర్స్ తీసుకోమని చెప్పి సంజాయించండి. అట్లాగని ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని అన్ని కుటుంబాలకి ఇప్పుడు కష్టమే కదా. వాళ్ళు నష్టపోయినారు, ఆ అబ్బాయి పిల్ల తల్లిదండ్రులు వాళ్ళు నష్టపోయినారు. ఎవరికి లాభమైంది? ఉన్నోడేమో సూసైడ్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఆయన అపారమైన ప్రేమ ఉంది కూతురు మీద అంటాడు. మరి ఉంటే నువ్వు చచ్చిపోయి ఏం సాధించావు? సో ఇక్కడ పిల్లల తప్పు ఉంది, తల్లిదండ్రుల తప్పు కూడా కనపడుతుంది నాకైతే. రైట్ సార్. అయితే విషయం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం జరిగినప్పుడు చాలామంది ప్రేరేపితం అవుతూ ఉంటారు. ఈ అమృత ప్రణయ్ మర్డర్ జరిగిన తర్వాత చాలా మర్డర్స్ జరిగాయి ఇలాగే. అంటే ఆ మర్డర్ని చూసి వేరే వాళ్ళ తల్లిదండ్రులు ప్రేరేపర అయ్యారో ఎలా అయ్యారో తెలియదు, కానీ అమృత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా మర్డర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఇలాగే. రీసెంట్గా కూడా మనం చూసాము. సో ఇట్లా జరగడానికి కారణం ఏంటి? అంటే సమాజంలో ఒకరిని చూసి ఒకరు ప్రేరేపితం అవుతున్నారని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా ఉంటుందమ్మా. సమాజంలో వీటన్నిటికీ టీవీ సీరియళ్ళు, సినిమాలు కూడా ఎటువంటివి చూపిస్తున్నారు అంటే ప్రేరేపించే విధంగానే సినిమాలలో కూడా వస్తుంది. సినిమా అనేది అది ఒక ఏమంటారు, సినిమా లాగానే చూడాల. కానీ అందులో మొన్నేమో సినిమా చూసాం, అదేంటది, వాడెవడో ఎర్రచందనం స్మగ్లర్ని పట్టుకొని హీరోగా చూపించారు. దాని మీద చాలా క్రిటిసిజమ్స్ వచ్చినాయి. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? ఎర్రచందనం స్మగ్లింగ్ చేయండి, పోలీసు వాళ్ళని చంపండి, వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేయండి అని చెప్తే వాడికి ఏదో పెద్ద 500 కోట్ల రెవెన్యూ వచ్చింది ఆ సినిమాకి. సమాజంలో ఇంతకన్నా చెడు చూపించటము ఎంతవరకు సమంజసం? సినిమా వాళ్ళు కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వస్తున్నాయి. ఇవన్నిటిని కూడా ఆపే ఒక మెకానిజం ఉండాలి, కంట్రోల్ మెకానిజం. లేకపోతే ఇవన్నిటిని కూడా చూసి ఒకళ్ళని చూసి ఏముందులే చంపేస్తే. ఆ మధ్య ఇక్కడ కూడా చూసాం కదా మనం, ఎల్బీ నగర్లోను, ఇక్కడ సరూర్ నగర్లో మా చెల్లెల్ని ఇట్లా చంపేశాడని ఒకతను వచ్చి ముస్లిం, ఒక దళిత వ్యక్తిని ఆ ముస్లిం వచ్చి చంపేశాడు. అందులో కూడా ఏమైంది? వాడు ఓపెన్గా వచ్చి వేట పొడవలు తెచ్చి అతను అబ్బాయిని చంపేశాడు, పారిపోయినాడు, జైల్లో ఉన్నాడు. ఆ 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆ ట్రయల్ పెండింగ్ ఉంది, ఎప్పటికో ప్రూవ్ అవుతుంది. అప్పటికి సపోజింగ్ వాడు పారిపోయాడు అనుకో, లేకపోతే వాడు చనిపోయాడు అనుకో, కేసే ఉండదు, ఇంకా ఆ కేసు మూసేస్తారు కదా. సో డెఫినెట్ గా సమాజంలో మంచి
ఇదే కోణంలో ఆలోచిస్తే అంటే ఇప్పుడు మీరు అన్నారు 3 నెలల తర్వాత కానీ 6 నెలల తర్వాత కానీ బెయిల్ మీద బయటకు వస్తాడు, తర్వాత పారిపోతే ఏంటి, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏంటి అన్నారు కదా. మరి ఇదే తీర్పును త్వరగా ఇస్తే ఇవన్నీ జరగవు కదా. అంటే ఒకరిని చూసి ఒకరు ప్రేరేపితం అవ్వరు కదా. తీర్పు కూడా ఇలా గట్టిగా ఇస్తే ఒకరిని చూసి ఒకరు భయపడతారు కదా. ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉండదని కూడా చెప్పుకోవచ్చు కదా సార్. డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇటువంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఏవి, డెత్ మర్డర్ కేసులు, రేప్ కేసులు, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్లో అంటే మనీ లాండరింగ్ కేసులు, వీటన్నిటిలో కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ప్రిఫరబుల్లీ 2 నుంచి 2.5 సంవత్సరాల్లోనే మీరు జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కావాలనుకుంటే స్పెషల్ కోర్టు కూడా కాన్స్టిట్యూట్ చేయొచ్చు. వాళ్ళు ఈ ఒక్క కేసు కోసమే ఒక కోర్టుని పెట్టి ఒక జడ్జిని పెట్టి ఒక పీపీని కూడా పెట్టచ్చు. ఆ విధంగా తొందరగా చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇందులో ఏమవుతుందంటే ఎవిడెన్స్ అనేటప్పటికీ 60-70 మంది విట్నెస్లు ఉంటారు. ఒకడు వస్తాడు, ఒకడు రాడు. అన్ని విట్నెస్లు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు ఎవిడెన్స్ ఉంటుంది, చివరగా పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ ఉంటుంది. ఆ పోలీసు వాళ్ళు టైంకి రారు. ఛార్జ్ షీట్ వేసిన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేది ఒక ఎస్ఐ అయితే ఛార్జ్ షీట్ వేసేది డిఎస్పీ ఛార్జ్ షీట్ వేస్తాడు. ఈ రేరెస్ట్ ఈ మర్డర్ కేసులో ఆ డిఎస్పీ ఎవిడెన్స్కి రాడు. ఇట్లా డిలే అయిపోతూ ఉంటుంది. 6-7 ఇయర్స్ పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు అందుకే ఏం చెప్పిందంటే 2 to 3 ఇయర్స్ లోపల ఇది తొందరగా ట్రయల్ కంప్లీట్ చేసి వీడిని శిక్షించే విధంగా మెకానిజం తయారు చేయాలి. కాబట్టి తొందరగా స్పీడీ ట్రయల్ అంటారు, స్పీడీ ట్రయల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఆ విధంగా చేస్తే తప్ప ఇప్పుడు 6-7 ఏళ్ళు అయింది, అందరు మర్చిపోయారు కేసు. ఇవాళ చర్చించుకుంటారు, మళ్ళీ రేపు వెళ్ళి మర్చిపోతారు. అందరూ మీరు మర్చిపోతారు, నేను కూడా మర్చిపోతాను, సమాజం కూడా మర్చిపోతుంది. కాబట్టి తొందరగా శిక్ష పడితే మీరు అన్నట్టు డెఫినెట్గా సమాజంలో దాని ఇంపాక్ట్ ఉంటుంది. వేరే చేసే వాళ్ళు కూడా ప్రేరేపితం గారు భయపడతారు. రైట్ సార్. అయితే ఇక్కడ అంటే మర్డర్ జరిగింది, నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎవరైనా ఇలా చంపాలనుకునే వాళ్ళు ఇలాంటి తీర్పులు వస్తే భయపడతారన్నారు. కానీ నెక్స్ట్ మళ్ళీ ఇలా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరిగితే ఇలా తల్లిదండ్రులు అంటే ఎవరో ఒకరు కాకపోవచ్చు ఒకరైనా మరణించవచ్చు, ఇలా చంపేయవచ్చు కదా ఇలాంటి డెసిషన్స్ తీసుకొని. అలాని ఈ ప్రేమలు ఇవన్నీ ఇలాంటివి మాత్రం ఆగమంటారా? వీటికి ఎక్కడ చెక్ పెట్టొచ్చు? అంటే పిల్లలు స్కూల్ నుంచే తల్లిదండ్రులు వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. ఇలాంటి విషయాల్లో కౌన్సిలింగ్ చిన్నప్పటి నుంచి ఇస్తే బెటర్ అంటారా? డెఫినెట్గా 10th క్లాస్ వరకు పోయే అమ్మాయిలకి అబ్బాయిలకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరమ్మా? పేరెంట్స్. ఇందులో పేరెంట్స్ బాధ్యత చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. ఈ మధ్య ఏమైంది, ఫాదర్ మదర్ ఇద్దరు కూడా జాబ్ గోయింగ్ ఉంటారు. సాఫ్ట్వేర్ అనుకోండి, లేకపోతే ఇంకేదో స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే అడ్వకేట్స్, లేకపోతే డాక్టర్స్, ఇద్దరు భార్యాభర్త డాక్టర్స్. చిన్నపిల్లల్ని 10వ క్లాస్ అమ్మాయిల అబ్బాయిల్ని ఇంట్లో వదిలేసిపోతున్నారు. అంటే వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఈ ఇప్పుడు ఈ మధ్య ఈ ఫోన్స్ అవి మొబైల్ ఫోన్స్ వచ్చేసినాయి. ప్రపంచమంతా చేతిలోనే ఉంటుంది. ఈ గూగుల్ సెర్చ్ కొడితే అన్నీ వచ్చేస్తున్నాయి. అందులో మంచివి చెడ్డవి ఉన్నవి లేనివి అన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా ఆ గూగుల్లో పోతే వచ్చేస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందుకే ఆ మధ్య ఈ పోర్న్ సైట్స్ అన్నీ కూడా బ్యాన్ చేసింది ఇండియాలో, మన మోడీ గారు వచ్చిన తర్వాత. ఆ చైల్డ్ పోర్న్ కానీ మిగతావన్నీ కూడా బ్యాన్ చేసింది. బట్ ఎన్ని చేసినా కూడా చైనా నుంచి ఇంకా దిగుమతి అయితేనే ఉన్నాయి ఇట్లాంటి సైట్స్ అన్నీ. బట్ ఇక్కడ మన బాధ్యత, ప్రభుత్వం ఎంత చేసినా తల్లిదండ్రుల బాధ్యత చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఎదర్ ఈజ్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉంటుంది. తర్వాత అందరూ కూడా అమ్మాయిలు పెద్దగైన కొద్దీ అబ్బాయిలు పెద్దగైన కొద్దీ విఘ్నతతో వ్యవహరించి సమాజంలో చెడు దిక్కు అట్రాక్ట్ కాకుండా మంచి వైపు వెళ్ళి, ఇప్పుడు చాలామంది ఈ మధ్య మనం చూస్తున్నాం ఐఏఎస్లు ఐపీఎస్లు రాసేవాళ్ళంతా కూడా లైబ్రరీలో చుట్టూ తిరిగి లేకపోతే ఇంట్లో కూర్చొని చదువుకొని మెటీరియల్ కొనుక్కొని ఇట్లాంటి వాటి దిక్కుపోవాలి. లేదు స్పోర్ట్స్ ఆడండి. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి జనరల్గా నేను చూస్తుంటాను, చాలా 40 ఏళ్ళుగా చూస్తున్నాను, స్పోర్ట్స్ ఆడిన వాళ్ళ పిల్లలు ఎవ్వరు కూడా ఇట్లాంటి క్రైమ్స్ దిక్కుపోగా నేనైతే చూడలేదు. 99% స్పోర్ట్స్లో ఉన్నోళ్ళు, ఎన్సీసీలో ఉన్నోళ్ళు, స్కౌట్స్లో ఉన్నోళ్ళు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉన్నోళ్ళు ఎవరు కూడా ఇటువంటి
ఈ మర్డర్ కేసులు కానీ వీటిల్లో ఇన్వాల్వ్ లవ్ అయ్యే అఫేర్స్ అని కానీ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అది అంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం కెరియర్ మీదనే ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఆలోచించారని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే సార్. సరే, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వచ్చిన కేసు ఉంది కదా, అంటే తీర్పు ఉంది కదా, ఇది కరెక్టేనని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరికి ఉరి శిక్ష పడింది, మిగతా వాళ్ళందరికీ కూడా జీవిత ఖైదు పడింది. ఒకవేళ మారుతీరావు గారు ఉంటే ఏ శిక్ష పడేదంటారా? ఆయన కూడా ఉరి శిక్ష పడేదంటారా? డెఫినెట్ గా మారుతీరావుకే ఫస్ట్ ఉరి శిక్ష పడుతుంది. ఎందుకంటే టోటల్ ప్లాన్ చేసింది ఆయనే, కిరాయి గుండాల్ని ఎంగేజ్ చేసింది ఆయనే, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది ఆయనే, సుపారీ అంటారు మన ఉర్దూలో. కాబట్టి ఆయన రోలే ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన మీద ఇంకా కేసు ఏం లేదు, క్లోజ్ చేస్తారు. ఆయనకి ట్రయల్ అగేన్స్ట్ చనిపోయిన అతనికి వ్యతిరేకంగా ఏం కేసు ఉండదు. సో మిగతా వాళ్ళు ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, పోలీసు వాళ్ళు ఏం ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, వీళ్ళ రోల్ ఏంటో కూడా పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్లో పొందుపరుస్తారు. పొందుపరిచిన తర్వాతనే కోర్టు వారు చాలా కూలంకషంగా పరిశీలించి ఆ తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఆషామాషి ఇచ్చే తీర్పు కాదు ఇది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏం చెప్పినాయంటే మరణశిక్ష విధించాలంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ అయి ఉండాలా, అంటే చాలా అరుదైన వాటిలో కన్నా అరుదైనది. అర్థమైంది కదా? చాలా రేర్ కేసులో అయితే చాలా అరుదైన కేసు అయితేనే ఉరిశిక్ష వేయాలా అని మనకు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే కోర్టు మొత్తంగా కూడా ఛార్జ్షీట్ అంతా పరిశీలించి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఆ తర్వాతనే వీళ్ళకి 6గురికేమో జీవిత ఖైదు విధించారు, ఒకతనికి మరణశిక్ష విధించారు. సో వీళ్ళకేమన్నా తప్పు అనిపిస్తే హైకోర్టు ఉంటుంది కదా, వీళ్ళు తప్పు చేశారని అనిపిస్తే హైకోర్టుకి వెళ్ళి చెప్పుకోవచ్చు వాళ్ళు. ఎస్, మాకు ఇగో ఈ జడ్జిమెంట్లో ఈ తప్పు జరిగింది, ఫలానా జడ్జి గారు ఈ విధంగా చేసి ఉండాల్సిందే, మా ఎవిడెన్స్ ఇది, వాళ్ళ ఎవిడెన్స్ దాన్ని కన్సిడర్ చేయలేదు అని హైకోర్టులో చెప్పుకోవచ్చు వీళ్ళు. అప్పుడు హైకోర్టు వారు ఏం చేస్తారంటే మళ్ళా మొత్తంగా కూడా చూసి లోయర్ కోర్టులో ఏదైతే తీర్పు ఇవ్వబడదో ఆ తీర్పుని వాళ్ళు అప్పుడు ప్రజెంట్ చేసిన కేసుకు ఆధారంగా వాళ్ళు తీర్పు మార్చచ్చు మళ్ళా హైకోర్టులో. ఒకవేళ లోయర్ కోర్టులో, సెషన్స్ కోర్టులో తప్పు నిర్ణయం జరిగింది అని అనిపించాలి వాళ్ళకి హైకోర్టుకి ఆ ఎవిడెన్సెస్ని బట్టి, అప్పుడు వాళ్ళకి మార్చే అవకాశం ఉంటుంది. డెత్ సెంటెన్స్ పడ్డ వాళ్ళకి జీవిత ఖైదు వేయచ్చు, జీవిత ఖైదు వేసే వాళ్ళకి 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా తగ్గించే అవకాశము, అధికారము కేవలం హైకోర్టుకే ఉంటుంది. అప్పుడు హైకోర్టులో వీళ్ళంతా పోయి చెప్పుకోవచ్చు, ఈ అంశంలో మాకు అన్యాయం జరిగింది, ఈ ఎవిడెన్స్ వీళ్ళు కన్సిడర్ చేయలేదు, లేకపోతే ఈ ఎవిడెన్స్ లేకపోయినా కూడా వాళ్ళతో బెదిరించి పోలీసు వాళ్ళు చెప్పించారు కోర్టులో అని, ఇవన్నీ కూడా హైకోర్టులో చెప్పుకోవచ్చు. రైట్, మీరు అన్నట్టే ఇంకొక కోణం ఏదైనా ఉందా సార్? అంటే జైలుకి వెళ్ళాక, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతమందికి జీవిత ఖైదు పడింది కదా, ఒకవేళ మాకు అన్యాయం జరిగింది, కావాలని బెదిరించి చేశారని చెప్పుకుంటే హైకోర్టులో శిక్ష తగ్గించే ఛాన్స్ మాత్రం ఉంది. అది కాకుండా సత్ప్రవర్తన అనే ఇంకొక కోణం ఉంటుంది కదా, అదేమైనా పనిచేస్తుందంటారా? అంటే శిక్ష తగ్గించడానికి సత్ప్రవర్తన అనేది 20 years వాడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయిన వాళ్ళకి సత్ప్రవర్తన కింద పెరోల్ దొరుకుతుంది. లేకపోతే వాళ్ళు ఆ జైలు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి రాయాల, ఏమని ఈ ఫలానా 6 వ్యక్తులు ఈ 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో సత్ప్రవర్తనతో మెలిగారు జైల్లో, వీళ్ళ శిక్షని మీరు రెమిషన్ అంటారు, అది రెమిషన్ ఇవ్వమని చెప్పి ఆ జైలు అధికారులు కనుక హోమ్ మినిస్ట్రీకి రాస్తే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు గవర్నమెంట్కి రాస్తారు, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది. జనరల్గా ఎప్పుడు జరుగుతాయంటే మనకు ఇండిపెండెన్స్ డే నాడో 26 జనవరి రిపబ్లిక్ డే ఉంటాయి కదా, అటువంటి అప్పుడు సత్ప్రవర్తన మీద కొందరిని విడుదల చేస్తారు. కానీ ఈ కేసులో ఆ అవకాశాలు చాలా తక్కువ. ఇది ఎందుకంటే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అని చెప్పే వాడికేమో మరణశిక్ష విధించి వీళ్ళకేమో జీవిత ఖైదు విధించారు కాబట్టి ఇందులో అంత ఈజీగా సత్ప్రవర్తన మీద వదిలేస్తారని నేనైతే అనుకోను. అది
రైట్. ఆల్రెడీ ఇప్పుడు అంటే ఈ 7 సంవత్సరాల నుంచి, ఈ 6 సంవత్సరాల నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. ఇందులో అందరూ రిమాండ్ మీద ఉన్నారు. అయితే అంటే రిమాండ్కి ముందు వీళ్ళందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతారు. కొందరు ఏమో జైల్లోనే ఉంటారు. కొందరు ఏంటంటే బయటికి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళందరి మీద నిఘా పెట్టే ఉంచాలి. ఎందుకంటే ఇంతమంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 మంది ఉన్నారు. కొన్ని కేసుల్లో ఎక్కువ మంది కూడా ఉంటారు. వీళ్ళందరి మీద నిఘా పెట్టి ఉంచాలా పోలీసులు తప్పనిసరిగా? నిఘా అంటే వీళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు షూరిటీస్ని పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్తే జైలు నుంచి బయటికి రావాలంటే ఆ వ్యక్తికి 2 వ్యక్తులు షూరిటీగా ఇవ్వాలి. వాళ్ళ బాధ్యత ఉంటుంది, వీళ్ళు పారిపోకుండా చూసే బాధ్యత. ఒకవేళ పారిపోతే ఆ షూరిటీ ఇచ్చిన అతని మీద కూడా కేసు పెట్టచ్చు. కాబట్టి జనరల్గా పారిపోయే అనేది ఉండదు. ఒకవేళ పారిపోతే కూడా దానికి వేరే మార్గాలు ఉంటాయి. మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాడు దుబాయ్ పారిపోయినాడా, అమెరికా పారిపోయినాడా. దుబాయ్ పారిపోతే వాళ్ళకి లుకౌట్ నోటీసెస్ ఇష్యూ చేస్తారు. అమెరికా పారిపోతే రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇదంతా మళ్ళీ ఒక ప్రాసెస్, అది వేరే ప్రాసెస్ అది. సో అంత ఈజీగా ఉండదమ్మా. పారిపోయినంత మాత్రాన పట్టుకోవద్దని ఎక్కడ లేదు, పట్టుకుంటారు. వాడు పాతాళ లోకంలో ఉన్న పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. డెఫినెట్ అది పారిపోవడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. పారిపోతే మటుకు పట్టుకొని వచ్చే మెకానిజం పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. రైట్ సార్. అంటే కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మనం ప్రణయ్ ఇంటి నుంచి కూడా వాళ్ళ 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 ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడడం జరిగింది, వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడం జరిగింది. మేము కోర్టు తీర్పు కోసమే ఎదురు చూసాము. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడడం కోసమే మేము వెయిట్ చేసాము ఇన్ని రోజులు. 6.5 ఏళ్ళు 7 ఏళ్ళుగా దాదాపుగా మేము పోరాడాము. ఎలాంటి బెదిరింపులు వచ్చినా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మేము కేసు తీర్పు కోసం మేము ఎదురు చూసాము. ఇలాంటి బాధ ఎవ్వరికీ రాకూడదు అని చెప్పి ఇంకే తల్లిదండ్రులు కూడా, ఇంకెవ్వరు కూడా ఇలాంటి అంటే క్షణికావేశంలో ఇలాంటి తీర్పులు అయితే తీసుకోకండి, ఇలాంటి డెసిషన్ తీసుకోకండి. ఒక బిడ్డ పోతే అలాంటి బాధ ఎలా ఉంటుందో మాకే తెలుసని ఏడుస్తూ చెప్పారు. మాకైతే ఎవరి మీద కోపం లేదు అని చాలా బాధపడుతూ చెప్పారు. అయితే ఈ కేసులో మెయిన్ ఎవరైతే ఉన్నారో, అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో తనైతే రాలేదు. ఇంకా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇంతమంది జీవిత ఖైదు పడింది, జీవిత ఖైదు అనేది ఇంకా లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి, బయటి ప్రపంచానికి దూరంగా అనేది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇటువైపు ఒక నిండు ప్రాణం పోయింది. ఇక్కడ చూస్తే కూడా ఇద్దరికీ సరి సమాన న్యాయంగానే అనిపిస్తూ ఉంది. కానీ మనకైతే ఎక్కడ కరెక్ట్ అని అనిపించట్లేదు. ఎందుకంటే ఒక్కరు చేసిన తప్పుకి ఇంతమంది బాధ్యులయ్యారు. దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అంటారు? అంటే ఆ అమ్మాయి మంచితనం ఏంటంటే, ఇంత విషాదం జరిగిపోయినా కూడా సమాజంలో ఇట్లాంటివి మళ్ళా జరగకూడదని కోరుకుంటుంది ఆ అమ్మాయి. చాలా మంచి విషయం అది. వన్ షుడ్ అప్రిషియేట్ దట్. అంటే ఆమె కన్సర్న్ ఏంటంటే, నాకు జరిగిపోయింది, అయిపోయింది. ఇందులో మా తండ్రిని కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను, మళ్ళా ఇటువంటివి జరగకూడదు, ఈ మర్డర్ కేసును చూసి ఇతరులు ప్రేరేపించబడకూడదు అని ఆమె చెప్పుకోవటంలో తప్పు లేదు. చాలా మంచి అంశం అది. పేపర్లో, మీ టీవీలలో కూడా వైడ్ స్ప్రెడ్గా ప్రచారం చేస్తే కూడా సమాజంలో కొంత దానికి ఇంపాక్ట్ ఉంటుంది, ప్రభావం ఉంటుంది, మారే అవకాశం ఉంటుంది. కానీ క్రిమినల్స్ అనేవాళ్ళు ఎప్పటికీ క్రిమినల్గానే ఆలోచిస్తారు. వాళ్ళకేం కావాలా? డబ్బులు ఇస్తే, ఇప్పుడు బీహార్లో మనం చూస్తాం, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం, 10,000 ఇస్తే 10,000కే చంపేస్తారు అక్కడ. మన హైదరాబాద్కి వచ్చి బీహార్ వాళ్ళు ఎంతమంది వచ్చి గతంలో పొలిటికల్ మర్డర్స్ కూడా చేసిన కేసులు చూసాం మనం. సో వాళ్ళకేం ప్రవర్తనలో మార్పు అనేది ఉండదు. వాళ్ళు ఎందుకంటే కిరాయి హంతకులు. కానీ మామూలు సమాజంలో మామూలుగా జులాయిగా తిరిగే స్టూడెంట్స్ ఉంటారు, బాధ్యత లేని స్టూడెంట్స్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మటుకు ఈ అమ్మాయి చెప్పే ప్రణవే, అమ్మాయి పేరు ఏదో ఉంది, అమ్మాయి చెప్పే ఏదైతే మంచి విషయాలు ఉన్నాయో సమాజం తీసుకోవాలని కూడా నేను కూడా కోరుతున్నాను. ఇంకా ఇటువంటి వాటి ఫర్దర్గా జరగకుండా చూసే బాధ్యత మళ్ళీ పేరెంట్స్ మీదే ఉంటుంది. స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మీదనే ఉంటుంది. కౌన్సిలింగ్ అనేది చాలా కంపల్సరీ. ఇంటర్మీడియట్ పోయే అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ పేరెంట్స్ చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో అసలు మంచి అనేది రోజుకి తరిగిపోతుంది. కాబట్టి అందరి బాధ్యత ఉంటుంది. సమాజం బాధ్యత ఉంటుంది, పోలీసు వాళ్ళ బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, విద్యార్థుల బాధ్యత ఉంటుంది, టీచర్ల బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే ఇట్లాంటి క్రైమ్స్ అనేవి తగ్గుముఖం పడతాయి. ఇక ముందు జరగకుండా ఉండే
ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. అంటే అమృత ప్రణయ్ మర్డర్ కేసు జరిగిన తర్వాత ఎన్నో చూసాం మనం, ఎన్నో జరుగుతూనే ఉన్నాయి ఇలా. అంటే ప్రేరేపితమై ఇవన్నీ చేశారనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే ఎవరు ఏం చేయలేరు, మన పగ తీరిపోతుంది అనే క్షణికావేశంలో చంపేస్తారు. కానీ ఇప్పుడున్న కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఈ అమృత ప్రణయ్ కేసుకే 6 ఏళ్ళు పట్టింది, దాదాపు 7 ఏళ్ళు పట్టింది తీర్పు రావడానికి. మిగతా కేసులన్నీ కూడా కోర్టులో నలుగుతూనే ఉన్నాయి. వాటికి తీర్పు ఎప్పుడు వస్తుంది? ఇలాంటి కేసులన్నిటికీ కూడా న్యాయస్థానం ఒక డెసిషన్ తీసుకొని తొందరగా తీర్పునివ్వాలి అనే డెసిషన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందంటారా ఇక మీదట ఈ తీర్పును బట్టి? ఆల్రెడీ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే హీనియస్ క్రైమ్స్, రేప్ కేసు, మర్డర్ కేసు, ఫైనాన్షియల్ కేసెస్లలో 2 to 3 years లోపలనే ట్రయల్ కంప్లీట్ చేసి వీటిని తొందరగా నిర్ణయాలు తీసుకొని జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఈరోజు మన మొత్తం ఇండియాలో ఉన్న అన్ని కోర్టులలో కలిపి 3,62,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయండి. సివిల్ కానీ, క్రిమినల్ కానీ, అపీల్స్ కానీ, ఆల్ కేసెస్ పుట్ టుగెదర్, ఫైనాన్షియల్ కేసెస్ కానీ, ఈడీ కేసెస్ కానీ, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ కానీ 3,62,00,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ కావాలంటే ఇంకో 50 సంవత్సరాలు కావాలా. సో అందుకే ఆ మధ్య ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని లోక్ అదాలత్లు ఇంట్రడ్యూస్ చేశారు. ఇరుపక్షాలు కూర్చొని, అంటే సివిల్ కేసుల్లో పెండెన్సీ ఆఫ్ కేసెస్ తగ్గిపోవాలంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అని పెట్టారు. దాంట్లో ఏంటంటే ఇరుపక్షాలు కూర్చొని ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే డైవర్స్ ఇష్యూస్ కానీ, తల్లిదండ్రులు, కొడుకులు, పిల్లల మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కానీ, వీటన్నిటి కూడా కోర్టుకు వెళ్లకుండా, సమయం వృధా చేయకుండా అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 2 days కింద మెగా లోక్ అదాలత్ జరిగింది మన హైకోర్టులోనే. నేను కూడా వెళ్ళాను ఆ కోర్టు. 1,83,000 కేసులు డిస్పోజ్ చేశారు. అంటే క్రిమినల్ కేసులు ఉండవు అందులో, చిన్న చిన్న క్రిమినల్ కేసులు ఉంటాయి. కానీ యాక్సిడెంట్ కేసులో చచ్చిపోయిన కేసులు, సివిల్ డిస్ప్యూట్స్, భూమి తగాదాలు, అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, లేకపోతే డైవర్స్ కేసులు, ఇట్లాంటివన్నీ కూడా 1,83,000 కేసులు మొన్న లోక్ అదాలత్లో సెటిల్ అయినాయి మన దగ్గరనే, మన హైకోర్టులో. అంటే 33 జిల్లాల కేసులకు సంబంధించి మన దగ్గర ఇన్ని కేసులు ఒకటేసారి పెండెన్సీ తగ్గిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ క్రిమినల్ కేసులు తొందరగా ట్రయల్కి వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, మాతో చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కారణం ఏదైనా కావచ్చు, ఒక క్షణికావేశంలో ఒక తండ్రి చేసిన తప్పు వలన ఎన్నో జీవితాలు, 8 జీవితాలు చిన్న భిన్నం అయిపోయాయి. ఇక మృతుడితో కలిపి మొత్తం 9 జీవితాలు చిన్న భిన్నం అయిపోయాయి. ఇక ఎవరైనా సరే ఇలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కోర్టునిచ్చిన తీర్పుని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి కొద్దిగా భయం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. రైట్, చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ SC/ST సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఇక మిగిలిన నిందితులందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 302 ఇక 120 మరియు IPC 109 మరియు
1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం నిందితులకు శిక్ష విధించింది. తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. తాము పిల్లలు గలవలమని, ఈ కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నాడు. తనకు 3 పెళ్లికాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లాడు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్, అమృత జంట కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో సమాజంలో తన పరువు పోయిందని భావించిన అమృత తండ్రి మారుతిరావు ప్రణయ్ని సుపారీ ఇచ్చి క్రూరంగా హత్య చేయించాడు. దీంతో ఓ కేసును ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు నిందితులకు శిక్ష పడేలా చేశారు. జనవరిలో ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో 2 కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పోలీసులకు ఇరు కుటుంబాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తాను తన భర్త వద్దే ఉంటానని అమృత పోలీసుల సమక్షంలో తేల్చి చెప్పింది. దీంతో అమృత తండ్రి మారుతిరావు అల్లుడుపై పగ పెంచుకున్నాడు. తన కూతురును ప్రేమించి తన స్టేటస్ కు భంగం కలిగించాడని భావించిన మారుతిరావు అల్లుడిని చంపించేందుకు బీహార్కు చెందిన రౌడీ షీటర్ సుభాష్ కుమార్ శర్మకు సుపారీనిచ్చాడు. ఈ నేపథ్యంలో గర్భిణీగా ఉన్న అమృత 2018 సెప్టెంబర్ 14న వైద్య పరీక్షల కోసం భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రణయ్ని దుండగుడు సుభాష్ కుమార్ శర్మ కత్తితో క్రూరంగా నరకడంతో ప్రణయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 8 మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో A1గా మారుతిరావుతో పాటు A2గా సుభాష్ కుమార్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, MA కరీం, శ్రవణ్ కుమార్, ఆటో డ్రైవర్ నిజాం, మారుతిరావు కార్ డ్రైవర్ శివ ఇతర నిందితులుగా ఉన్నారు. ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై SC/ST అట్రాసిటీ చట్టం హత్య ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. అయితే అల్లుడిని హత్య చేసిన కూతురు భయపడకుండా కోర్టులో పోరాటం చేసింది. తన భర్తను తన కళ్ళ ముందే క్రూరంగా చంపిన నిందితులకు కఠిన శిక్ష పడాలని ఓ యుద్ధమే చేసింది. తండ్రి కూతురి జీవిత నాశనం చేశాడని సమాజం కూడా తిట్టిపోయడంతో అవమానాలు భరించలేక అమృత తండ్రి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతిరావు మార్చి 7న 2020న హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతిరావుకు ఆరోపణలు ఇక ఊహించనివి కాకపోయినా అవమానాలు మాత్రం అతడిని ప్రశాంతంగా ఉండలేకపోయాయి. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో 6 ఏళ్లకు పైగా విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జ్షీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తీర్పునిచ్చింది. ప్రణయ్ హత్య కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో A1 మారుతిరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, ఇక A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, ఇక A6 తిరునగర్ శ్రవణ్ కుమార్, A7 శివ, ఇక A8 నిజాం నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో A3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నాడు. ఇక మిగిలిన 5 నిందితులు బెయిల్పై విడుదలై కోర్టు విచారణకు హాజరవుతున్నారు. అయితే 2019లో A2 సుభాష్ శర్మ తప్ప మిగతా వారందరికీ కూడా బెయిల్ లభించింది. సుమారు 5 ఏళ్లకు పైగా కోర్టులో విచారణ సాగ్గా ఇటీవలే వాదనలు ముగిశాయి. దీంతో నల్గొండ SC/ST కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరించింది. ప్రణయ్పై కత్తితో క్రూరంగా దాడి చేసిన A2 సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులందరికీ జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసు విచారణలో న్యాయస్థానం దాదాపు 5 ఏళ్ల పైగా విచారణ చేసింది. ప్రాసిక్యూషన్ తరపున 78 మంది సాక్షులను విచారించింది. వీరిలో 17 మంది సైంటిఫిక్ అధికారులు నిందితుల మొబైల్ ఫోన్లను విశ్లేషించి నేరం జరిగిన తర్వాత ముందు నిందితుల మధ్య సంబంధాలను నిర్ధారించారు. హాస్పిటల్ వద్ద నమోదైన సీసీ కెమెరా దృశ్యాలు కేసులో కీలక ఆధారంగా మారాయి. అయితే ఈ కేసులో తన భర్తను చంపిన దుండగులకు ఉరిశిక్ష పడాలని బాధితురాలు అమృత కోర్టుకు విన్నవించింది. మరోవైపు ప్రణయ్ తల్లి ప్రేమలత ఇచ్చిన వాంగ్మూలం కూడా ఈ కేసులో కీలకంగా నిలిచింది. నిందితుడు సుభాష్ కుమార్ శర్మను వారు గుర్తించడం కేసును ఛేదించడానికి ఉపయోగపడింది. దర్యాప్తు అధికారులు నిందితులు తలదాచుకున్న హోటల్స్, లాడ్జిళ్లలోని రికార్డులను సేకరించారు. ప్రతి సాక్ష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకు సమర్పించారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు నిందితులకు బెయిల్ రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ కేసులో సహకరించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని న్యాయస్థానం అభినందించింది. కోర్టు తీర్పు అనంతరం ప్రణయ్ తండ్రి బాలస్వామి మాట్లాడుతూ తన కుమారుడి హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని ప్రణయ్ చెప్పారు. కుమారుడి హత్య తర్వాత జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ పోరాటం చేశామని అన్నారు. ప్రణయ్ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయని, వారందరికీ కూడా కోర్టు తీర్పుతో కనువిప్పు కలగాలని అన్నారు. శిక్ష పడిన వారి కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని, కులం పేరుతో హత్యలకు పాల్పడడం విచారకరమన్నారు. ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని బాలస్వామి ఆకాంక్షించారు. అయినా ఇప్పటికీ పరువు హత్యలు జరగడం బాధాకరమన్నారు. హత్య జరిగిన సమయంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన రంగనాథ్ ఈ తీర్పుపై స్పందించారు. ఇక ఆలస్యమైన బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతోందని చెప్పడానికి తాజా తీర్పు నిదర్శనమన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులు, సాక్షులకు ఆయన అభినందనలు తెలిపారు. సమాజంలో నేరాలు చేయాలనుకుంటున్న వారికి ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం కావాలని మిర్యాలగూడ డీఎస్పీ అన్నారు. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. దోషులకు కోర్టు కఠిన శిక్ష విధిస్తూ తీర్పునివ్వడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులో దోషిగా తేలిన శ్రవణ్ కుమార్ కూతురు కోర్టు బయట ఆవేదన వ్యక్తం చేస్తూ అమృత వల్లే ఇదంతా జరిగిందని చెప్పింది. తమ తండ్రిని తమకు అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అమృత వల్లే తమకు అన్యాయం జరిగిందని మీడియాతో కన్నీటి పర్యంతమైంది. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు బెదిరించి ఆయనతో బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆరోపించింది. మరోవైపు ఈ కేసులో తీర్పు వెలువడిన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిదండ్రులు, సోదరుడు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. కన్నీటి పర్యంతమవుతూ అతడి సమాధిని ముద్దాడారు. ప్రణయ్ సమాధికి పూలమాల వేసి గులాబీ పూలతో అలంకరించారు. ఏదేమైనా 5G దాటి 6Gలో అడుగు పెడుతున్న ఈ రోజుల్లో, చంద్రమండలంలో మానవుడు బిల్డింగ్లు కట్టడానికి సిద్ధమవుతున్న ఈ రోజుల్లో కూడా కులం, కట్టుబాట్లు, మతం, మానసిక వైకల్యం పేరుతో పరువు మర్యాదలు అంటూ హత్యలు చేసుకుంటూ పోతే చివరికి మిగిలేది సరిదిద్దుకోలేని మానసిక వేదన తప్ప మరేమీ కాదంటున్నారు సామాజికవేత్తలు. ఎవరి ఆస్తులు ఎంతున్నా, అంతస్తులు ఎన్నున్నా చివరికి మిగిలేది, మన వెంట వచ్చేది మంచి చెడు తప్ప మరేమీ కాదని తత్వవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి పరువు హత్యలు, తీర్పులు సమాజానికి కనువిప్పు కావాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కై చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.